అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. దళారీతో దగా పడుతున్న రైతు, కోట్లకు పడగలెత్తుతున్న దళారీలు, అప్పులలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడలేక కలసికట్టుగా కదం దొక్కి రోడ్లపై మంటలు పెట్టి తమ నిరసనలను వ్యక్తం చేసిన రైతులు, భారీగా ట్రాఫిక్ అంతరాయం, పోలీసులకు రైతులకు మధ్య వాగ్వివాదం, దళారీలతో కోడూరు అతలాకుతలం అవుతుంటే అధికారులు, ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న మేధావులు. వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని రైతులందరూ భారీగా నష్టపోవడం జరుగుతోంది. గత 3-4 రోజుల క్రితం 15 రూపాయల వరకు ధర పలుకుతున్న బొప్పాయి నేడు 7 రూపాయలకు రావడం ఏమిటని రోడ్లపై బైఠాయించారు రైతులు. 15 రూపాయలు ధర పలుకుతున్నప్పుడు లేని గిరాకీలు 7 రూపాయలకు వచ్చేసరికి వందల లారీలు ఎలా పెడతారని, ఇప్పుడు ఎలా గిరాకీలు వచ్చాయని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు రైతులు. గత 10 రోజుల క్రితం బొప్పాయి రైతుల సమస్యల విషయమై సబ్ కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చినా ఏమాత్రం ఫలితం లేదని, వారు స్పందించకపోయేసరికి రైతులు రోడ్లపై గడ్డికి నిప్పంటించి తమ నిరసనలు వ్యక్తం చేశారు. కడుపు నిండా అన్నం పెట్టే రైతు వెన్ను విరుస్తున్న దళారీ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదని రైతులు రోడ్లపై మంటలు పెట్టి ఆందోళనలు చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం జరిగింది. ఈ ట్రాఫిక్ ను సరిచేయడానికి పోలీసులు రైతులతో వాగ్వివాదానికి దిగి నానా అవస్థలు పడవలసి వచ్చింది. దీనంతటికీ దళారీ వ్యవస్థే కారణమంటూ మేధావులు ఓ పక్క ప్రశ్నిస్తుంటే, ఈ మధ్య కాలంలో వేలంపాట రూపంలో 10 లక్షల రూపాయల వరకు దళారీలు వసూలు చేశారని, ఇదంతా అధికార యంత్రాంగానికి ముద్దల ముడుపుగా అప్పజెప్పి వారికి ఇష్టం వచ్చినట్లు ఆడుకోవచ్చని మనసులో పెట్టుకుని అధికారులకు లంచాలిచ్చేందుకు పాలుదుప్పడుతున్నారని మరికొంతమంది రైతులు వాపోయారు. ఈ అనుమానం ఒక విధంగా వాస్తవం కాకపోతే, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ బొప్పాయి లారీలు ఆపి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నా పోలీసులు కానీ, రెవెన్యూ అధికార యంత్రాంగం కానీ, సంబంధిత శాఖ అధికారులు కానీ వారిపై ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని మరోపక్క రైతులు చర్చించుకోవడం గమనార్హంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒక పక్క ఇవన్నీ జరుగుతుంటే, మరోపక్క మరికొంతమంది రైతులందరూ కలిసికట్టుగా దళారీలు నడుపుతున్నటువంటి ఆఫీసులపైకి దూసుకెళ్లి వారితో వాగ్వివాదానికి దిగారు. ఈలోగా సేలం బాలా అను దళారీ పోలీసులకు సమాచారం అందించారో ఏమో తెలియదు గాని, క్షణాలలో పోలీసులు అక్కడికి చేరుకోవడం, అతనికి అండగా ఉండేలా వ్యవహరించి రైతులతో వాగ్వివాదానికి దిగడం సరికాదని రైతులు పోలీసులతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లి, చిత్తూరు ఏరియాలలో బొప్పాయి 20 రూపాయల వరకు ధర పలుకుతోందని, రైల్వే కోడూరులో మాత్రమే దళారీ వ్యవస్థ రైతులను మోసం చేసి 15 రూపాయల నుంచి 7 రూపాయలకు తీసుకొచ్చారని రైతులు వారి ఆవేదనను వ్యక్తం చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఏ అధికారి వచ్చినా దళారీలతో సానుకూలంగా వ్యవహరిస్తున్నారని, రైతులకు సహకరించే నాదుడే లేదని వాపోయారు మరికొంతమంది రైతులు. దళారీ వ్యవస్థతో దగాపడ్డ రైతు రోడ్లపై బైఠాయిస్తుంటే పోలీసు వ్యవస్థ మధ్యలో ట్రాఫిక్ క్లియర్ చేయడానికి నలిగిపోతోంది. దీనికి అంతటికీ కారణమైన రైతును దగా చేసి కోట్లకు పడగలెత్తి భారీ ఎత్తున బిల్డింగులు కడుతున్న దళారీ వ్యవస్థపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని, ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వాలకు చెడ్డ పేరు రావడం ఖాయమంటూ మరికొంతమంది మేధావులు విమర్శలు గుప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకు వందల సంఖ్యలో వస్తున్న బొప్పాయి లారీలు రోడ్లపై పెట్టి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నా, పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తేందుకు అవకాశమున్నా రెవెన్యూ, సంబంధిత శాఖల అధికార యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో, వాస్తవంగా డబ్బులు వసూలు చేసి అధికార యంత్రాంగానికి అప్పజెప్పేది నిజమో కాదో బయటపెట్టడానికి సమాయత్తమైంది మన VDS 777 తెలుగు న్యూస్ బృందం. రైతులకు కడుపు మంట పుట్టి కదం తొక్కి రోడ్లపైకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మన VDS 777 తెలుగు న్యూస్ ప్రచారం చేసే వార్త ద్వారా మీరే వీక్షించండి.
ఒక్క రోజు ఒకప్పుడు అయిపోయింది. నువ్వు తీసుకుంటావు బాధ్యత, నువ్వు తీసుకుంటావు బాధ్యత. మనుషులకు ఊర్లో ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలా? సార్ మేము ఎంఆర్ ఆఫీస్ అంటారు, కలెక్టర్ ఆఫీస్ లెటర్ ఇచ్చాం, కలెక్టర్ ఇచ్చాం, నువ్వు వచ్చి చూస్తున్నావాడా? ఎన్ని షాపులు అనుకునేది ఎవరు నువ్వు మాట్లాడు? ఎంతమంది పోలీసు వాడికి ఇచ్చినారైనా? పోలీసు వాడు అంటే ఏం సంబంధం? ఇప్పుడు ఇస్తాం సార్. ఏ బాబు ఉన్నావా? 100 మందిని తీసుకుంటా, 100 మంది నోరా చెరువాది రైతులు ఎవరు ఇబ్బంది చేయము. మీరు ఆగో. ఎన్ని ఎకరాలు? నేను 4 ఎకరాలు బొప్పాయి తోట ఇక్కడనే పెట్టాను. అవును సార్, మేము నీ కడుపు కాలేదని చెప్పి ఇంకోటి కొడతావా? మీ ఊరి కడుపు ఎంతమంది ఉద్యోగస్తులు, ఎంతమంది స్కూళ్ళకి పోవాలి? నువ్వే సిఐవి, నువ్వే డిఐ. నేను అవన్నీ చెప్పలా. నువ్వే ఎస్పీ. మా కడుపు కుట్టినారు కాబట్టి ఈ రోజు ఏ బుద్ధి రోడ్డు ఎక్కడ కుట్టిన వాడు రైతు. కడుపు రైతా? రైతాడు. అయితే మీరు కడుపు మీరు కూడా కొడుతున్నారు అంటే రైతే.
అట్టుగా రైతే అంటే మీరు అన్నారు కదా ఒక రైతు వచ్చి సాటి రైతు కడుపు కొడతాడా? సాటి రైతు కడుపు కొడతాడా? ఎట్లా కదా ఇన్నేవు సార్ సహకరించాము మా రైతులనే పక్కన ఉండండి సహకరించాం సార్ ఎంతమంది ఒక చోట చేస్తారు. ఎంతమంది రైతులు పండించారు సార్ వచ్చారు? ఎంతమంది రైతులు పండించారు? కడుపు నిండేది పక్కకు వచ్చినాం మేము. ఒక చోట ఒక్క చోట ఎంతమంది రైతులు అందరూ దళారులు వచ్చి ఒకటయ్యే రైతులు మడ్డ కుడిపించారు. ఒక్కసారి 4 రూపాయలు తగ్గిస్తే ఇచ్చితే పట్టించుకుంటున్నారా? నిన్న కూడా సబ్ కలెక్టర్ ఇచ్చారు కదా సార్. ఎన్ని చోట్ల పోయి చెప్పుకోవాలా? ఎన్ని చోట్ల పోయి చెప్పుకోవాలా? ఎన్ని చోట్ల చెప్పుకోవాలా? నువ్వు నేను ఏదైనా కసి ఉంటే రోడ్డు మీద దోసుకుందాం. రైతులకి ఏం కసి ఉండదు సార్, ఎవరికి కసి ఉండదు. రైతులకి ఎవరికి ఉండదు. దళారులతో కూడా కసి లేదు. రైతుకి గిట్టుబాటు ధర రైతుకు ఎవరితో శత్రుత్వం ఉండదు సార్. ఒక పద్ధతి ఉంటుంది కదా, రైతు ఉన్నంత పద్ధతి ఉంటుంది. అసలు ఏమైనా మనిషి గాయం చేస్తే ఒక్కడే పోతాడు. ఇప్పుడు ఎవరికి చెప్పేది గాయమైంది ఆ రైతులు నిరసన వల్ల. ఒకవేళ ట్రాఫిక్ పన్నాము జరుపుకుంటున్నాము పక్క వచ్చాం కదా. ఎన్ని చోట్ల సార్ ఒక్కసారి కాదు, మేము ఈ పక్క కమ్మపల్లి కాబట్టి ఈ పక్కకు వచ్చాము. ఆ పక్క రైతులు అక్కడ చేస్తారు, అక్కడ రైతులు అక్కడ చేస్తారు. ఇంకెక్కడ చేయకపోతే నిరసన చేయాలనుకుంటే వాళ్ళు దళాలు మోసం చేస్తారా? పల్లి కావచ్చు, లేకపోతే ఆ పల్లి కావచ్చు. చెప్పాలి బాబు మాట్లాడుతున్నప్పుడు పెద్ద చేసుకోవాలనుకుంటే చెయ్యి. రోడ్డు మీద లేకుండా ఇటు వచ్చి ట్రాఫిక్ లేకుండా ఇట్లా మీకంటే ఎక్కువ 20 ఏళ్ళ నుంచి బొప్పాయి కూడా పండించుకుంటారు. నాకు మీ అందరి కంటే ఎక్కువ తెలుసు బాధ. ఎవరి మీద మూడు బాధలు పిలిపించి ఇదే మాట్లాడారు సార్. చెప్పేది ఇంద్రా తీసుకుంటా అంటే చెప్పు. వాళ్ళు రాసి మనం మేము బండ్లు పెట్టమని ఎవరో బాధ్యత తీసుకున్నా. ఎంతమంది రైతుల్లో నువ్వు రాసిస్తావని అడుగుతున్నాడు. వాళ్ళు అడుగు దళారులను బండి పెట్టుకున్నా వాళ్ళు అడుగుతున్నాడా? ఇప్పుడు ఆయన వాళ్ళు అడుగుతున్నాడా? రైతుల్లో నువ్వు రాసి అంటున్నాడు. ఏం జరిగిందా మనం రాసి బండ్లు పెట్టుకున్నా ఆయన ఏం జరిగినా నీళ్ళ బాధ్యతనే రైతు రాసిస్తారా? వాళ్ళకి యూనియన్ ఉండదు, యూనియన్ ప్రెసిడెంట్ రాసి మనం మేము బండ్లు పెట్టమని ఎవరు చెప్పారు సార్? ఎవరికి వచ్చి చెప్పినారు? 24 గంటలు నేను సీ ఆఫీసులో ఉన్నా. 24 గంటలు సీ ఆఫీసులో ఎంఆర్ ఆఫీస్ దగ్గర అందరిని పిలిపించి మాట్లాడదాం. నువ్వు ఒక్కడికి రా మాట్లాడతాను. వచ్చి మాట్లాడుతున్నా నాకు
ఎందుకంటే కదా ఎవరికి బండి లాగేసుకొని ఎవరు రూపాయలు ఎందుకు మీ ఉద్దేశం రైతుగా ఎంతసేపు మాట్లాడుతున్నాడు నువ్వు మాట్లాడదాకో నువ్వు మాట్లాడిందే తప్పు. ఇప్పుడు క్లియర్ చేస్తా ఉన్నావు. నువ్వు గమ్మును ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి బాండి సార్ చెప్పినాడు కదా సాధించా సార్కి రైతుల ముసులు అందరు రాకూడదు వస్తున్నారు అర్థం కావడం లేదా? ఎన్ని అడ్డుకోబోతున్నాయి, ఎన్ని ఆపుకోలు వస్తున్నాయి. ఈడొకరు ఆడొకరు ఆడొకరు ఉన్నాడు. 100 చెట్లు ఒక 10 మంది చెట్లు వస్తే కింది దిగితే 14 రూపాయలు ఎట్టగట్లేదు. 7 రూపాయలు కూడా ఎట్టగట్టింది. జగన్తో 14 రూపాయలు ఎట్టగట్టింది. కాదు బయట ఊరికే చెప్తున్నాడు. నేను పిలిపిస్తాను, నేను ఒక్కడే కాదు 50 మంది నాకు పిలిపిస్తా అంటున్నాడు. పిలిపిని దళారు బావాలంటే పనులు చేయాలి. రైతులు అంటారు మీరు రైతులు
ఆలోచనలన్నీ మొత్తం అంతా చేసుకుంటా పోతే రైతులు అనే వాళ్ళ అన్నెసెసరీగా ఇబ్బంది పడతారు. అల్లరి నా కొడుకులు చేరి ఉన్నారు మీలో చెప్పండి. పనులున్నా కానీ తొందరగా అయిపోవడం వచ్చారు. ఒక రోజుతో కాదు, ఒక లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఎన్ని కేసులు చేసే ఆకృత్యాలకి సందర్భాలు ఇప్పుడు రైతే కదా నువ్వు వాళ్ళ ఇళ్ళ కాడికి పోయి పోవాలన్నా ఇది ఒక్కొక్క ఇంటి దగ్గర పోయి అంతా తెలుసుకుంటావు. ఎవడన్నా అందరూ చేసి మాట్లాడదాం పని అడుగుదాం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చేయమని చెప్పి అందరి నుంచి మళ్ళీ ఏమంటే ఆదేశం వచ్చి ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేస్తాం కదా, వెళ్ళిపోవాలి. సబ్ కలెక్టర్ చెప్పింది అర్థం కావడం లేదా? ఆగరాడు అబ్బా, ఇంతసేపు మాట్లాడుతున్నది మనిషినే కదా. చెప్పేది లేదా? ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి మొత్తం అందరిని రప్పిస్తుంటే సార్ మెయిన్ ఎంఆర్ ఆఫీస్ కాడికి పోతే సామరస్యంగా జరగదు సార్. మెయిన్ దళాలను పిలిపిండి, వాళ్ళని పిలిపించి ఊరికే సార్ ఈ రేట్ ఉంది రైతులు ముగ్గురు పిలిపిండి లేదయ్యా, ఈయనే పిలిపించి ఇప్పుడే మాట్లాడాలి. ఎంఆర్ఓ సమక్షంలో ఉండవా నువ్వు? ఎంఆర్ఓ గారి ముందర పిలిపించి మాట్లాడతాం. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆయన చెప్పినాను, మళ్ళీ ఇళ్ళ కాడికి పోతున్నారు. మనిషా మీరు ఏంది మేమేం అడుగుతున్నాము? దళారులు పిలిపిండి ఎంఆర్ఓ ఆఫీస్. నాయన ఎంఆర్ఓ ఈజ్ ద సుప్రీం అథారిటీ. ఆయన ముందర పిలిపించి చేస్తేనే గవర్నమెంట్ దాకా వెళ్తుంది. దానికోసం వెళ్తాము. చిన్న విషయం సార్, ఈ మండలంలోనే సమస్య కాదు సార్. ఈ మండలంలో సమస్య కాదు, కోడూరు మండలం, బొలంపేట మండలం, ఓవలార్పల్లి మండలం, చిట్టివేల మండలం, 4 మండలాలకు ఎంఆర్ఓ ఎటు కాదు కదా సార్.
ఏ మండలం ఆ మండలం ఉంటారు కదా సార్. దళారులతో ఇచ్చాం సార్, ఇచ్చాం సార్ లెటరు. ఏం సందేహం లేదు, 10 రోజులైంది ఇచ్చే లెటరు. రోజు రోజు తగ్గించేస్తారు సార్ పోతాం సార్, ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోతాం, ఇస్తాము. నాకు దళాలను పిలిపించి మాట్లాడండి. పేర్లు ఇచ్చి ఇస్తాం సార్. ఓ సార్, మేమేం ఉగ్రవాదం కాదు. మీరు చెప్పండి సార్, ఎంతసేపు నుంచి మాట్లాడుతున్నారు మీరు మాట్లాడతారు సార్. మేమేం చూడు, మీరు మండలం మెజిస్ట్రేట్ అన్నారు. కోడూరు మండలం కాదు సార్. కోడూరు మండలం కాదు, అన్ని మండలాలు చెప్పండి సార్. మీరు చెప్పింది మేము ఆ సమస్య ఇది కదా, ప్రొసీజర్. నేను మా ఎస్పీకి ఇన్ఫార్మ్ చేసినా, ఏ ఎస్పీకి ఇన్ఫార్మ్ చేసినా, సబ్ కలెక్టర్ గారు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమన్నాను. ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి వెంబడే కూర్చుందాం, ఒక రోజు కాకుండా 10 రోజులు కూర్చుందాం, సమస్య తీరేంత వరకు. అంటే లేదు వాడు ఇల్లు కట్టించారు, ఏం చేయమంటారు? నేనేమన్నా నుంచి ఇదే వ్యాపారమే కదా చేస్తున్నాను. ఆ సమస్య సొల్యూషన్ చేయాలి. కూర్చొని మాట్లాడడానికి, పిలిపించి మాట్లాడడానికి వాతావరణం ఉండాలి కదా. ఇదే వాతావరణం అంటే, ఇదే వాతావరణం అంటే. బిల్డింగ్ ఎట్ట కట్టాడా? ఏ అధికారిని అడిగినాడా? ఏం చెప్పాడా? తీపని ఫైల్స్ వాళ్ళే సార్ అధికారులు తీమన్నాను కదా. బాధ చెప్పడానికి ఇదే ఇది. రోడ్ యాక్సిడెంట్ అయింది రా, దొంగతనం అయింది రా, బాధ చెప్పుకోవడానికి అదే సార్ అడుగుతాను అనేది అడుగుతాంలే సార్. ఎందుకు మా బాధలు అడుగుతాము. సబ్ కలెక్టర్ కాడికి వారం తిరుగుతున్నాము, నిన్న కూడా పోయించినాము. అన్ని బాధలు వెళ్ళబోతున్నాం సార్ శాంతియుతంగా. నేను పిలిపించండి బ్రదర్, మీరే మెయిన్ దళారి, రైతులకు మీరే నష్టం కలిగించే చర్యలు తీసుకుంటున్నారు. మీకు అందరికీ, మీడియా మిత్రులకు మరియు అందరికి కూడా పూర్వపరిక నా పేరు తిరుమల రమణ నాయుడు గారు. నేను ఒక రైతుని. 16 రూపాయలు నా బొప్పాయిని దమ్ముగా 7 రూపాయలకు తీసుకొచ్చేసి ఈ బుద్ధు పనులు పెడతామని మాట. ఒక రైతు 1 ఎకరాకు 1,50,000 రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టి ఇన్ని ఇప్పుడు నానా రాష్ట్రాలుగా చేస్తున్నారు. దీని గురించి ప్రతి ఒక్కరూ రైతులు అందులో ప్రతి ఒక్కరు రైల్వే కోట మండలం నుంచి దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లో రైల్వే కోట ప్రజలకు, రైతులకు ముఖ్యంగా గమనించి చెప్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దీని గురించి మీరు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక బొప్పాయి అట్నే అయిపోయింది, మామిడికాయ అట్నే అయిపోయింది. ఈ సూరి మీరు కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. 16 రూపాయల నుంచి 7 రూపాయల వరకు ఒకటేసారి తగ్గించారా? లేదండి, 2 విడతలుగా 14, 2 రోజులు 14 ఉండి 16 నుంచి 14, మళ్ళీ 2 రోజులు 12, ఇప్పుడు 7 రూపాయలు. ఇదంతా ఎవరు వైపులు ఏమంటారు? దళారి వానలు పడతాయని చెప్పేది. ఇప్పుడు వానలు ఏం లేవు, కానీ దళారులా మాట చేస్తున్నారు. ఈ దళారు అనేది లేకుండా రైతుకు డైరెక్ట్ గా స్టేట్లకు పోయేట్టుగా దీని గురించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అయితే రైతును నష్టపరిచేది దళారీ వ్యవస్థ అంటారా? దళారీ వ్యవస్థ, స్టేట్లు ఇద్దరు కుమ్మక్కయ్యి. హలో, నమస్కారం అండి. మేము కమపల్లి రైతులు, రావణయ్య నా పేరు. ఇదంతా దౌర్జన్యం చేస్తారు వీళ్ళు. ఈరోజు 16 రూపాయల నుంచి 14 చేసి, 13 చేసి, 11 చేసి మాకు ఆరలేదంటా ఉన్నారు. ఈరోజు 7 రూపాయలు అనేసరికి 100 మండ్లు పెట్టినారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆర్డరు? ఇదంతా బ్రోకర్లు చేస్తున్నారు. ఈ మాట్లాడితే ఇంకేం మాట్లాడలేక వాళ్ళు ఆర్డర్ లేకుంటే 2 రోజులు 3 రోజులు ఆపేయాలి కదా బండి. ఆపకుండా అట్నే కంటిన్యూ చేసి ఈరోజు 100 బండ్లు 150 బండ్లు దాకా పెట్టినారు. అందుకని అందరూ రైతులు ధర్నా చేసి ఈ మాదిరి చేస్తున్నారు సార్. అంటే ఒక్కసారిగా రేటు తగ్గించేటప్పుడు ఆర్డర్ పెరిగిందని, రేటు తగ్గిస్తే ఇప్పుడు ఆర్డర్ పెరిగిందని వాళ్ళు పెట్టినారు. నిన్న మొన్న అంతా ఆర్డర్ లేదు, మాకు వర్షాలు అంటా ఉండి. ఇప్పుడు వర్షాలు లేవు, ఇంతలే ఎట్లా పోయినాయి వర్షాలు, ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నాం మేము. నా పేరు హరికృష్ణారెడ్డి, మాది ఉత్తరపల్లి గ్రామం. నేను 5 ఎకరాలు బొప్పాయి వేసాను. మన కోడు దళాలంతా ఇన్వాల్వ్ చేసి నెలలో వచ్చి 16 రూపాయలు ఉండింది. ప్రతిరోజు రేటు తగ్గించేసి రైతుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ కోడూరులో. రైతుకి 16 రూపాయలు రేటు వచ్చేసి 7-8 తెచ్చారు. అందుకు స్ట్రైక్ చేస్తాము, మాకు గిట్టలేదు. 5,000 రూపాయలు తిప్పిరు మూట. ఆ మాదిరి ఉంటే మాకు ఏం చేయాలి? మేము కాయలు మాగిపోతున్నాయి, అందులో పచ్చికాయలు పోతున్నారు వచ్చేసి వాళ్ళు. అందుకని మేము వాళ్ళు తగ్గిస్తున్నారో మేము
సైజ్ చేస్తున్నావు. నీకు ఇష్టమైన కాయ కోసుకో, లేకపోతే వెళ్ళిపో. ఎంత రేట్ నుంచి ఎంత రేట్ వరకు తగ్గించారు? 16 నుంచి 7 చేయాలని ఉన్నారు. ఇదంతా ఏమంటారు? దళారీ వ్యవస్థ ఇదంతా చేస్తుందంటారా? దళారు కాదు, దళారులు అందరూ చేస్తున్నారు, ఒకరు కాదు అందరూ చేస్తున్నారు. కస్తూరి బాలయ్య, నేను రైతులు, మాది వీకండ్రి గ్రామం. 5 ఎకరాలు బొప్పాయి పంట వేసాము. గత వారం రోజులు రేటు 16 రూపాయలు ఉండింది. ఇప్పుడు వారం లోపు 7 రూపాయలు రేటు చేసి దళారీ వ్యవస్థ నాశనం చేస్తారు. అందువల్ల మేము రోడ్డెక్కి నిరసన తెలపాల్సి వచ్చింది. పక్క జిల్లాలో ఉండే రేటు ఈడ లేదని దళారు నాశనం చేస్తారు. 100 కేజీలు సూట్ అని చెప్పి దళారులు నాశనం చేస్తున్నారు రైతును. రైతు ఇదే విధంగా చేస్తే బొప్పాయి మామిడికాయ అట్టే ఇబ్బంది పడినాడు. గవర్నమెంట్ ముందుకు వచ్చి ప్రభుత్వం చొరవ తీసుకొని మన రైతులకి గిట్టుబాటు ధర కల్పించాల్సిందిగా కోరుతున్నాము. ఢిల్లీలో, రాజస్థాన్ లో, పంజాబ్ లో, జమ్మూ కాశ్మీర్ లో కాయలు అమ్మలేదు, మేము రేట్లు తగ్గిస్తాం దళారులు చెప్పినప్పుడు. కాయలు అమ్మినప్పుడు 10 రోజులు ఆపండి, 10 రోజులు ఆపండి. రైతుకి మేలు జరుగుతుంది, రైతుకి మేలు జరుగుతుంది. తర్వాత కోచులు మీరేమో సీక్రెట్ గా తెల్లవారుజాము 2 గంటలకు 3 గంటలకు దళారీ వ్యవస్థ బండ్లు పంపించి కాయలు కోపిస్తే రైతు ఏం కావాలా? రైతు ఏం కావాలా? షేట్లతో గట్టిగా మాట్లాడలేకపోతే మీ కమిషన్ మీరు తీసుకుంటే, లేబర్ కమిషన్ లేబర్ తీసుకుంటే రైతుకి ఆడ మేలు జరిగేది. రైతుకి ఆడ మళ్ళీ పీలేరులో కానీ మల్లపల్లిలో కానీ రేటు తగ్గల. ఈ రైల్వే కోడూరులో రేటు ఎందుకు తగ్గింది? ఎందుకు తగ్గుతుంది? వర్షాలు అన్ని రాష్ట్రాల్లో పడుతున్నాయా? కోడూరులో కాయకే వర్షాలు పడుతున్నాయా? అన్ని రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. ఆపండి, దళారీ వ్యవస్థ ఆపండి. కాయలు కోయుతూ 10 రోజులు 1 టన్ను కాదు, 2 టన్నులు కాదు, 3 టన్నులు కూడా మాగని కొత్తలు ఆపండి. షేట్లు అందరూ తీరండి, షేట్లలో చర్చ పెట్టండి. రైతులు కాయని కొనుక్కోగలిగినట్టే లేదు, వాళ్ళకి రేట్లు పెంచాలా అని చెప్పి దళారీలో షేట్లతో చర్చ పెట్టి రేటు పెంచండి. ఈ రైల్వే కోడూరులో రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా అంటే చాలా పడుతున్నారు. ఎరువులు పెరిగినాయి, కూలీలు పెరిగినాయి, అన్ని పెరిగినాయి, కానీ బొప్పాయి రేట్లు మాత్రం పెరగల. 16 రూపాయలు ఉండే రేటు ఒకేసారి 5 రూపాయలకి ఏ విధంగా వచ్చాది? అన్ని వర్షాలు పడతారా? వర్షాలు పడినప్పుడు కాయలు కోయడం మానేసేయండి, 10 రోజులు మానండి. వర్షాలు ఆగిన తర్వాత కాయలు కోసుకుందాం. రైతు నష్టం వచ్చే మేమే నష్టపోతాం, ఆ నష్టం ఏదో ఇప్పుడే భరిస్తాం. దళారులు బండ్లు పెట్టద్దు, 10 రోజులు బండి పెట్టద్దు. మీరు పెట్టాలనుకుంటే షేట్లతో సంప్రదించి రేట్లు పెంచి పెట్టండి. అప్పుడు దాకా ఈ నిరసన కొనసాగిస్తాం. రేపు బండ్లు కనుక కనపడితే బండ్లు నిప్పండిస్తాం, నిప్పండి నిరసన ఇంకా ఎక్కువ చేస్తాం, ధర్నా చేస్తాం, ఇంకా 10 రోజులు కొనసాగిస్తాం. రైతులకు న్యాయం జరిగేంత వరకు దీన్ని ఆపే లేదు. రైతు సోదరులారా మేలుకోండి. 16 రూపాయలు రేటు ఉన్నప్పుడు బళ్ళు కూడా ఇప్పుడు 7 రూపాయలకు వస్తానే 100 బళ్ళు ఇస్తున్నారు. ఎట్టిస్తున్నారు అది? రైతు ఒక మూట ఒక్క ఎరువు మూట 5,000 రూపాయలు, టన్ను పరందకాలు 7,000. ఈ టన్ను కాయ కావాలంటే ఇన్ని మూట 20 వేయాలి. ఏ విధంగా చేయాలి? రైతు ఏ విధంగా బాగుపడాలి? ఏ విధంగా ఇబ్బంది పడతారు మనుషులు? దళారులు ఈ సేటి వ్యవస్థ, కూరలో దళారుల వ్యవస్థ నాశనం చేస్తున్నారు. కూరలో వాళ్ళు దోచిట్టు 16 రూపాయలు 3 రోజులు పెట్టారు, 16 రూపాయల రేటు 3 రోజులు పెట్టారు, 14 రూపాయల రేటు 2 రోజులు పెట్టారు. నిన్నటి నుంచి ఈ రోజు 7 రూపాయలు అన్నారు. ఏ విధంగా చేయాలి? ఎట్టే బతకాలి రైతు? అందరికి ఎప్పుడు ఏ సంవత్సరం చేసినా గానీ ఇదే మోసమే చేస్తారు. మాట్లాడితే పచ్చికాయలు కోసాం అని చెప్పేది, ఎక్కడ పచ్చికాయలు కోయడంలో ఏం లేదు. సేట్లు ఉండే కోపించుకుంటానే ఇక్కడ మధ్యలో దళారులే మెయిన్ మోసం అంతా. ఇక్కడ ఎంత చేసినా గానీ ఆఖరిలో వచ్చేప్పటికి రైతుకి మొత్తం చేతికి చెప్పేటప్పుడు ఇంకేమీ దొరకడం లేదు. 16 రూపాయలు రేటు కాదు, 3 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి తగ్గించుకుంటూ పోతున్నారు. ఏడ కాయలు ఎక్కువైనాయి, తోటలే కాయ కన్నా పోయినాయి తోటల మీద. ఇక్కడ అడిగితే మాట్లాడితే ఏమన్నా అంటే పులుసులు మేము మాట్లాడదాం అంటారు. ఏం మాట్లాడరు, ఎప్పుడు సంవత్సరం ఇంతే కొట్టి తరిమేయడం, ఇంకొకరి పాటు గోళ్ళు పోవడం, ఓళ్ళ పాటు గోళ్ళు వచ్చి సంపాదించుకోపోవడం. ఇక్కడ ఉండే వాళ్ళు కానీ సంపాదించుకున్నారు, కానీ ఉన్నే రైతు భూమి అమ్ముకొని పోతున్నాడు. ఎక్కడ ఉండే కానీ ఇంక దేనికి పనికి రాకుండా పోతాడు. ఇక్కడ 16 రూపాయలు ఉన్న బొప్పాయి కాయలు సడన్ గా 7 రూపాయలకు కావాలి. మాకు 7 రూపాయలకు మించి అయితే వద్దంటున్నారు. మేమంతా కూడా దళారులకు మొరపెట్టుకున్నాము, మీరు ఏదో ఒకటి చేసి గిట్టుబాటు ధర కావాలంటే 15 నుంచి 16 రూపాయలు అయితే రైతుకు ఆడికాడికి సొమ్ము అవుతుంది. ఈ విధంగా రైతులంతా పెద్ద భారీ లాస్ అయిపోతున్నది. ప్రతి ఒక్కడు 1 ఎకరా కూర్చి 1 లక్ష రూపాయలు ఖర్చు పెడతాడు పెద్ద రైతు. ఇదే విధంగా అయితే ఎకరాకి 50,000 కూడా రాదు. మామిడి కంటే అర్థం. ఇక్కడ దళారులందరూ కూడా స్పందించి అందరూ కలిసి మాట్లాడుకొని 15 రూపాయలు తక్కువ లేకుండా చేయాలనేది మేము కోరుకుంటున్నాం. రైతులంతా రోడ్డు ఎక్కడానికి గల కారణాలు ఏమన్నా? రేటు, దళారీ వ్యవస్థ, ఢిల్లీ మార్కెట్ వ్యవస్థ. ఇందులో ఎవరు వైఫల్యం అంటారు? వైఫల్యం ఢిల్లీ మార్కెట్ షేట్లు.
ఏం చేస్తున్నారు వాళ్ళు మీకు నష్టం కలిగించేలా? ఆ నుంచి 4 బ్యాగులు ఎత్తుకొని వస్తారు. 4 బ్యాగులకు 4 పక్కల 4 కుట్లు ఉంటాయి. ఈడ దళారి మీద 50 లక్షలు 60 లక్షలు ఓడు బాకీ పెట్టిపోతాడు. దళారీ బరువు భరిస్తా ఉన్నాడు. రైతు వీళ్ళందరినీ మోస్తా ఉన్నాడు. ఓడు సుఖపడతా ఉన్నాడు. ఢిల్లీ వాడు సుఖపడుతున్నాడు. దళారీ వ్యవస్థ లోపం ఏందంటారు? దళారీ వ్యవస్థలో లోపం ఏమీ లేదు. 16 రూపాయల నుంచి 7 రూపాయల వరకు తగ్గించారంటారు. దానికి గల కారణాలు ఏమంటారు? ఢిల్లీ అర్ధరాత్రిలో మార్కెట్ డౌన్ అనే దానికి వాడేవుడు, ఇనేదానికి దళారీవుడు. వీళ్ళందరూ వల్ల రైతే నష్టపోతున్నారంటారా? దేశం అంతటినీ తాగేది రైతు ఆకలో కుడో రామచంద్ర రైతు సస్తా ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దీనికి పరిష్కారం ఎలా అంటారు? పరిష్కారం అందరితో పాటు మేము కూడా పారో పలుగో ఎత్తుకొని కూలికి పోవడమే పరిష్కారం. సీఎం పిఎం రైతు పండించే తినాలా, రైతు ఆకలికి సావాలా. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో నియోజకవర్గంలోని బొప్పాయి రైతులు 25,000 ఎకరాల పైగా సాగు చేస్తూ ఉన్నారు. ఈ రోజు పంట కోతకొచ్చేతలకి 16 రూపాయలు ఉన్నటువంటి ధరని సేట్లు దళార్లు సిండికేట్ ఈ రోజు ధర తగ్గించేశారు. ఈ రోజు గతంలో 16 నుంచి 13 రూపాయలు చేసినప్పుడు సబ్ కలెక్టర్ దృష్టి తీసుకుపోయినాం. ఈ రోజు చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారు. వెంటనే ఆ యొక్క ధరని ఈ రోజు రాత్రి 7 రూపాయలు తగ్గించారు. దీని ఫలితంగా కడుపులు బండి రైతులందరూ రోడ్డుపైకి వచ్చారు. అదే విధంగా వీళ్ళు పోలీసులు రైతుల పక్కన నిలబడకుండా లాఠీ చార్జ్ చేసి దౌర్జన్యం చేయడం అన్యాయం. ఈ దళారులు లైసెన్సులు లేకుండా ఈ రోజు ఇష్టం వచ్చినట్టు రైతులు దోపిడీ చేస్తున్న వాళ్ళపైన కేసులు పెట్టకుండా వాళ్ళపైన రైతులు చేయకుండా వాళ్ళ స్టేషన్ మామూలు వస్తున్నాయని చెప్పని రైతులను ఈ మాదిరి కేసులు పెడతామని బెదిరించడం సరైనది కాదు. ఈ రోజు ప్రభుత్వం జోక్యం చేసుకునే తక్షణమే కనీసమైన ధర 25 రూపాయలు నిర్ణయించాలి. రైతులు పెట్టిన పెట్టుబడి ధర రానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము అందుకనే రైతులు చేస్తున్న వారం రోజుల పోరాటానికి సిఐటి గాను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గాను మద్దతు ఇస్తూ ఉంది వాళ్ళ పోరాటంలో. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి చర్చలు జరిపి వాళ్ళ కనీస మద్దతు నిర్ణయించాలని ఈ చర్య తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తారు సి చంద్రశేఖర్, అన్నమయ్య జిల్లా సిఐటి అధ్యక్షులు. మాది రైల్వే కోడూరు అండి. నా పేరు సుబ్బరామరాజు. నేను ఒక బొప్పాయి రైతును. ఇక్కడ గత నెల రోజుల నుంచి బొప్పాయి దళారులు సేట్లు ఇక్కడ రైతులను ముంచేస్తున్నారు. ఎందుకంటే బొప్పాయి రేటు 16 రూపాయలు ఉన్నది ఒక 15 రోజుల క్రితం. ఆ 16 రూపాయలను 4 రోజుల తర్వాత 14 రూపాయలు చేశారు. మళ్ళా 2 రోజుల తర్వాత 13 రూపాయలు చేశారు. 2 రోజులాగి మళ్ళా 11 రూపాయలు చేశారు. దాని తర్వాత మళ్ళా 9 రూపాయలు చేశారు. ఇప్పుడు ఒక్క రోజు తిరగతలకే 7 రూపాయలు అంటున్నారు. ఇదంతా ఎన్ని రోజులు తగ్గించారు? రేపు మొన్నాడు 4, 5 అంటారు. ఇంతటి దరిద్రమైన వ్యవస్థ, దళారీ వ్యవస్థ మన భారతదేశంలో ఎక్కడా లేదు. బొప్పాయి పంట 1 సంవత్సరం పంట అండి. గత 20 సంవత్సరాలుగా ఏ రోజు లేనటువంటి, ఏ సంవత్సరం లేనటువంటి అధ్వానమైన పరిస్థితుల్లో బొప్పాయి పంట వస్తుంది. మినిమం 25 నుంచి 30 టన్నులు బొప్పాయి పంట వస్తుంది. అలాంటిది ఈ సంవత్సరం 10 టన్నులు కూడా ప్రకృతి వైపరీత్యాల వలన, నాసిరకమైన విత్తనాల వలన 10 టన్నులు కూడా రాలేదు. ఆ 10 టన్నులన్నా కనీసం 15 రూపాయలు ఉంటే కానీ రైతుకు పెట్టుబడి రాదు. దళారీ వ్యవస్థ పక్క జిల్లాలో ఉన్నటువంటి కనిగిరి, మదనపల్లి దగ్గర 20 రూపాయల రేటు ఉంటే కోడూరులో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ దీని వలన 7 రూపాయలకు వచ్చింది. దీనిపైన అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు చర్యలు తీసుకోవడం లేదు. ఖచ్చితంగా రైతు పక్షాన మీరు అధికారులు, రాజకీయ నాయకులు నిలబడి రైతుకు 15 రూపాయలు రేటు వచ్చే విధంగా కృషి చేయండి. ఈ రోజు రైతుకు కడుపు గాలి రోడ్డు పైన వరిగడ్డిని కాల్చి నిరసన తెలియజేశారు. దానికి పోలీసు వారు కూడా సహకరించాలి. ఒక సిఐ గారు చెప్పారు ఈ రోజు ఏమని, అయ్యా ఏ రైతైనా సరే మీరు ఇక్కడ ఏ నష్టం జరగకుండా ఏ రైతైనా రాసిస్తారని అడిగారు. సార్, రైతు అనేవాడు పొలంలో పని చేసుకుంటుంటాడు. అతని నుంచి మీరు షూరిటీ అడుగుతున్నారు. షూరిటీ మేము ఇస్తాం సార్. మేము రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఏ రోజు రాకుండా కల్పించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దళారీ వ్యవస్థకు ఒక యూనియన్ ఉంది. ఆ యూనియన్ తరఫున మీరు ఒకరి దగ్గర లెటర్ తీసుకోండి. రైతులు ఈరోజు బొప్పాయికాయలు కొద్దుంటున్నారు. రైతులు కన్సల్ట్ అయింది ఏ దళారీ కూడా బండి పంపించవద్దండి. బండి పంపించిన తర్వాత రైతు ఆపితే మీరు పోలీస్ చర్యలు తీసుకోవద్దండి. ఈ యూనియన్ తరఫున మీరు ఈ రోజు ఖచ్చితంగా బండ్లు పంపించకుండా ఒక లెటర్ తీసుకోండి సార్. రైతుల తరఫున మేము లెటర్ ఇవ్వడానికి, రోడ్డు పైన ఏ ఆటంకం కలిగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ, ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి దళారీ వ్యవస్థ పైన చర్యలు తీసుకొని
రైతుకు 15 రూపాయలు కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.